హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బటర్ స్కాచ్ క్రంచ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మన ఐస్ క్రీమ్లో కానీ కేక్లో కానీ దేంట్లో అయినా యూజ్ అవుతుంది. ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకుంటే ఇది 20 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు 3 ఇంగ్రీడియంట్స్తోనే. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుందాం అండి. ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకుందాం. షుగర్లో కొంచెం కూడా వాటర్ వేయకుండా బాగా మెల్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా ఇలా ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి కలర్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సిరప్లా రెడీ అవుతుందండి. మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలాంటివి. కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు ఘీ యాడ్ చేశాను. నెక్స్ట్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ బాదం కానీ కాజు కానీ ఏదైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. నేనైతే బాదం యూస్ చేశానండి, ఒక హాఫ్ కప్ వరకు. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఘీ అప్లై చేసుకోవాలి ఒక ప్లేట్కి. ప్లాస్టిక్ వాటిలో మాత్రం వేయకూడదండి. స్టీల్ ప్లేట్ లేదా గాజు పాత్రలో కానీ మనం ఘీ అప్లై చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వేసిన తర్వాత కొంతసేపు పక్కన పెట్టేయాలి. ఒక హాఫ్ అన్ అవర్లో బాగా సెట్ అయిపోతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఒక నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలండి వీటన్నిటిని. ఇక్కడ చూపించిన విధంగా మొత్తం మనం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. లేదా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేస్తే కొంచెం పౌడర్లా అవుతుంది. ఇలా చేసుకుంటే చిన్న చిన్న ముక్కల్లా బాగుంటుంది. మరీ మెత్తగా పౌడర్గా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇది లేకపోతే చపాతీ రోల్తోనైనా మనం ప్రెస్ చేసినా చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో మనం చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చండి. చపాతీ రోల్తో కూడా ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చాలా సింపుల్గా బటర్ స్కాచ్ అనేది క్రంచ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని బటర్ స్కాచ్ ప్యారలైన్ అని కూడా అంటారు. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.